ఎత్తుతుంది కశ్మీర్ ఎత్తుకుంటే. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ముచ్చట్లు వచ్చేసి దిస్ ఈజ్ అవర్ డే 2 వ్లాగ్ అనమాట. అండ్ డే 1 వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇది డే 2 వ్లాగ్ విత్ మై కశ్వి బేబీ అండ్ శ్రీయు. వాళ్ళ బుజ్జి బుజ్జి ముచ్చట్లు, ఆటలు, అయ్యో బాబోయ్ అసలు చాలా అంటే చాలా బాగా స్పెండ్ చేసామండి. శ్రీయుని స్కూల్కి రెడీ చేపిస్తున్నా. అండ్ అందులోని ఎగ్జామ్స్ కదా. మామూలుగా మార్నింగ్ పిల్లల్ని రెడీ చేయాలంటే అయ్యా బాబోయ్ అనిపిస్తుంది కదా. అబ్బాయిలు అయితే ఇలా ఇలా కోంబు చేసేసి ఒక ప్యాంటు షర్ట్ వేస్తే సరిపోతుంది. బట్ అమ్మాయిలకు అలా కాదు. అందులోనూ ఈ జుట్ల విషయము అయ్యా బాబోయ్ అనిపిస్తుంది. నాకైతే ఒక జుట్టు వేస్తే ఒప్పుకోదు, 2 జుట్లు కావాలని అంటది. అందుకే అప్పుడప్పుడు ఊరికే హెయిర్ కట్ చేపిస్తూ ఉంటా సమ్మర్ టైంలోనైతే ఎక్కువ. అండ్ శ్రీయుకి హెయిర్ గ్రోత్ ఎక్కువ. అండ్ చాలా మంది కూడా అడుగుతున్నారు ఏమి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు అక్క మీరు. అండ్ మీ హెయిర్ కూడా అంటే నా హెయిర్ కూడా ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది, సో ఏం యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు. అంతకుముందు అయితే నేను హోమ్ మేడ్ చేసుకునేదాన్ని, మమ్మీ కూడా చేస్తుంది. అండ్ ఇప్పుడైతే నాకు అస్సలు కుదరట్లేదు అనమాట చేయడం అనేది. సో అందుకే నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో దితికా ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ అనేసి వాళ్ళు మంచి హెర్బల్ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ అనేది మనకి దొరకనవి అంటే హెర్బల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాటన్నిటితోని చాలా మంచి హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ పేజ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చేయండి. అండ్ వాళ్ళది హెర్బల్ అంటే షాంపూ ఏంటి మనకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట షాంపూస్ కూడా. సో ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ చాలా జెన్యూన్ పేజ్. నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 5-6 బాటిల్స్ అనేవి తీసుకున్నా శ్రీయు కోసం, నా కోసము. అండ్ రియల్గా ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. నాకు సడన్గా శ్రీయు హెయిర్ గురించి వచ్చేసరికి నాకు తక్కువ నేను చెప్పేసిన అంతే. నేను చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ ఎక్కువ నేను ఆర్గానిక్ పైన ఎక్కువ ప్రిఫర్ చేస్తా అన్నమాట. సో అట్లా ఆయన శ్రీయుని స్కూల్కి అయితే పంపించేసిన. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అనమాట. ఏం చేస్తున్నా అంటే సేమియా ఉప్మా చేస్తున్నా. వాళ్ళు అంటే మరిది వాళ్ళు ఇందాకనే లేచిరు అండ్ పైకి వెళ్ళిరు అనమాట శ్రీయు కశ్వి పాపని తీసుకొని. సో వాళ్ళు కిందికి వచ్చేసరికి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి అందరం కలిసి తిందామనేసి అండ్ సేమియా ఉప్మా చేస్తున్నా. మీరు ఉప్మాలో ఎన్ని టైప్స్ చేస్తారు అంటే కొందరు గోధుమ రవ్వతో చేస్తారు, మామూలుగా బొంబాయి రవ్వతో చేస్తారు, అండ్ వట్టి సేమియాతో కూడా ఉప్మా చేస్తారు. చాలామందికి ఐడియా ఉంటుంది. నాకు అలా చాలా ఇష్టం అన్నమాట వట్టి సేమియాతో చేయడము. కాకపోతే ఏంటంటే అది చాలా తక్కువ అంటే ఎదగదన్నమాట, ఎంత చేస్తామో అంతే వస్తుంది. సో అందుకే నేను ఇప్పుడు అవి 2 కలిపి ఎక్కువ చేస్తుంటా. మామూలుగా ఇట్లా కట్టించింది ఆయిల్ బాటిల్ ఉంటే ఆయిల్ బాటిల్ బాటిల్ సపరేట్ ఉంటాయి కదా పిల్లలని, అది తీసుకొని వెళ్తాను ఇక్కడ మనం మురికట్లా తలుచుకోవద్దు, తలుచుకుంటే లాస్ వస్తారు. అందుకే నేను అన్న తలుచుకోవద్దు, ఇప్పుడు 5 చక్కగా పోవాలి అంతే. తీసుకొచ్చి మాత్రం ఏదో వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఫుడ్ నాన్ వెజ్ ఇద్దామక్క. నేనేమంటున్నా నాన్ వెజ్ వెజ్ అట్లా అంటున్నా. నాన్ వెజ్ అయితే మటన్ తింటారా? నేను నీకే
మటన్ తింటారా చికెన్ తింటారా చెప్తే వెజ్ మీ ఇష్టం ఎట్లా మీ ఇష్టం వెజ్ అంటే వెజ్ అంటే మంచి పచ్చడి చేసా మళ్ళీ గొంతం చేంజ్ అయిపోతుంది. సరే పిజ్జా కాకపోతే ఇంకేదైనా ఆర్డర్ చేద్దాం. వెజ్ నాన్ వెజ్ అయితే మటన్ చికెన్ అంటే వెజ్ అంటే వెజ్ మటన్ ఎపిసోడ్ చెప్పిన మళ్ళీ వస్తాడండి టైం కాదు ఎట్లా చూసాం కదా టక్కన వచ్చింది ఫైనల్లీ వెజ్ నాన్ వెజ్ డిస్కషన్ తర్వాత వెజ్ కర్రీ అయితే వేస్తున్నా. యాక్చువల్గా ముందు రోజు నైట్ రెస్టారెంట్కి వెళ్ళినాం కదా, సో అక్కడ నాన్ వెజ్ తిన్నాం కదా, మళ్ళీ నాన్ వెజ్ ఎందుకులే అన్నట్టు అన్నారనమాట. యాక్చువల్లీ ఇంకా బయట నుంచి ఆర్డర్ పెడదామని అన్నారు కానీ నేను అసలు ఒప్పుకోలేదు. ఇంట్లో ఖచ్చితంగా భోజనం పెట్టాలి. అండ్ అందులోనూ బయట ఇట్లా ఆర్డర్ పెట్టుకొని తినడం అండ్ బయట ఫుడ్ చాలా తక్కువ, ఏదో అనిల్ కోసమో అండ్ శ్రీ కోసమో అట్లా బయటకు వెళ్తుంటాం అంతే. ఇప్పుడైతే ఫైనల్లీ పప్పు చారు చేస్తున్నా నేను. పప్పు చారు అండ్ ఎగ్ బాయిల్ చేసి ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. ఇంకేదైనా ఫ్రై కర్రీ చేద్దాం అనుకున్నా కానీ ఏమో ఇంకా నైట్ మళ్ళీ వేరే ప్లాన్ గిట్టు ఉంటుందేమో, మళ్ళీ ఎందుకులా అట్లా వేస్ట్ అయిపోతాయి కదా కర్రీస్ అనేసి. సో ఇప్పుడైతే ఫస్ట్ పప్పుచారు చేస్తున్నా. నేను చేసే పప్పుచారు చెప్పుకోవద్దులే, అనిల్కి చాలా ఇష్టము. ఎంతమంది పప్పుచారుని ఆ నెక్స్ట్ డేని తినడానికి ఇష్టపడతారు? అనిల్ అయితే చాలా అట్లే ఇష్టపడతారు. చేసిన రోజు దానికంటే ఆ నెక్స్ట్ డే తినడానికి చాలా బాగా ఇష్టపడతాడు. అండ్ నేను లట్టు పొట్టు అన్నీ వెయ్యా అన్నమాట. ఎప్పుడో ఒక్కసారి అట్లా చేస్తే కానీ మామూలుగా అయితే రెగ్యులర్గా పప్పుచారు అంటే పప్పుచారు లాగానే ఉండాలి. అందులో అన్ని వంకాయలు ఆలుగడ్డలు అట్లా వెయ్య. ఓన్లీ సోరకాయ, పప్పుచారు అంటేనే సోరకాయ ఎక్కువ గుర్తొస్తుంది. మామూలుగా బెంగళూరులోనైతే నేను ఎక్కువ మునగకాయలు ప్రిఫర్ చేసేదాన్ని, అక్కడ బాగా దొరుకుతాయి కదా. ఇక్కడ చాలా తక్కువ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ, 20 రూపీస్కి ఒకటి అంటాడు వాడు మార్కెట్లో. అంటే ఇప్పుడు మేమున్న దగ్గరనైతే అట్లనే ఉంది. సో సోరకాయ ఇంట్లో ఉండే అండ్ బెండకాయలు కూడా ఉన్నాయి అనమాట. క్యారెట్ అప్పుడప్పుడు వేస్తా లేకపోతే లేదు. అండ్ మెంతి నేను చాలా వ్లాగ్స్లో వీడియోస్లలో చెప్పాను, నేను మెంతిని చాలా యూజ్ చేస్తాను నేను. అందులోనూ సీజన్ ఉన్న టైంలోనైతే ఇంక అస్సలే వదలను. ప్రతి దాంట్లో మెంతి కూర వేస్తాను, చాలా మంచిది కూడా. మెంతి పోపులో వేసుకుంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ కూడా వస్తుంది అనమాట. నేను ఇట్లా బాక్స్లో ఫుల్ ఒక పెద్ద కట్ట తీసుకొని, ఎంతమంది అట్లా వేస్తారు, కట్ట తీసేసుకొని అట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ 1 వీక్ నెక్స్ట్ మార్కెట్ వరకు 1 వీక్కి ప్రతి ఒక్క కర్రీలో పోపులాగా యూజ్ చేస్తామన్నమాట. కరివేపాకు ఎట్లా యూజ్ చేస్తారో మెంతి కూర కూడా అట్లనే యూజ్ చేస్తాం. అట్లా అని ఎక్కువ వేయొద్దు, చేదు వస్తుంది మనకి టేస్ట్ అనేది. కొంచెం లైట్గా కరివేపాకు ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి అయితే అట్లా పప్పుచారు అయితే పెట్టేసిన నేను. అండ్ ఇప్పుడు ఎగ్ ఫ్రై చేయడానికి ఎగ్ బాయిల్ చేసిన. యాక్చువల్లీ నాకు కుకింగ్ వ్లాగ్స్ కూడా చేయాలనిపిస్తుంది, కానీ అంత ఈజీ కాదు. అఫ్కోర్స్ ఏదైనా ఈజీ కాదు, కాకపోతే ఏదైనా షూట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కర్రీ వండుకుంటూ చేయడం ఈజీ. కాకపోతే సెల్ఫ్గా షూట్ చేసుకొని కర్రీ వండాలి, దాన్ని చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రియల్గా చాలా కష్టము. వాళ్ళ కుకింగ్ వ్లాగ్స్ చేసే వాళ్ళందరికీ రియల్గా హ్యాట్స్ ఆఫ్. సో ఫైనల్గా ఎగ్స్ అయితే ఇట్లా ఫ్రై చేసేసిన. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మామయ్య నేను బయటకు వెళ్తున్నాం. ఎక్కడికంటే బట్టలు తీసుకోవడానికి. ఫస్ట్ టైం వచ్చారు కదా మా మరిది వాళ్ళు అండ్ పాపతోని. సో యాక్చువల్గా ఏంటంటే ప్లాను ముందే వస్తే ఎక్కడికైనా బయటకు వెళ్ళి అండ్ ముందుగానే బట్టలు తీసుకొని రెడీగా పెట్టుకునేదని. బట్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంట్లో వంట అంతా చేసేసి ఇట్లా మా మామయ్యని తీసుకొని వచ్చాను అనమాట. బయటకి బట్టలు తీసుకుందాం, వాళ్ళకి బట్టలు పెడదాం అనేసి. లక్కీగా ఏంటంటే నేను లాస్ట్ టైం వెమ్లవాడకి వెళ్ళినప్పుడే శారీ అండ్ కశ్వి పాపకి డ్రెస్
తీసుకొని ఉండే అనమాట. నాకు మళ్ళీ హైదరాబాద్లో వెళ్ళి చూడడం కుదరదో అనేసి. కాకపోతే కార్తీక్కి తీసుకోలేదు. సో ఇప్పుడు ఇంకా కార్తీక్కి తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చినాము, సెలెక్ట్ చేస్తున్నాము. ఇక మామయ్యకి అయితే అంటే బాయ్స్ డ్రెస్సెస్ వాళ్ళకి తెలుసు, అనిల్ని అయితే నేను పట్టుకొని వెళ్ళలేను. అండ్ మామయ్యని అనిల్ని కూడా పంపించలేను. అమ్మ బాబాయ్ అనిల్ సెలెక్షన్ మామూలుగా ఉంటుంది అనమాట. సో మామయ్యకి కూడా ఇక్కడ షాప్స్ తెలియదు కదా. సో అట్లా అనేసి నేను మామయ్య ఇట్లా జస్ట్ 10 minutesలో షాపింగ్ అయిపోయింది అంతే. నేను మామూలుగానే నా షాపింగ్ అయినా, అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు నేను షాపింగ్ ఆల్మోస్ట్ ఒక 2 years పైన అవుతుంది అనుకోండి. ఆల్మోస్ట్ ఏమైనా అవసరం ఉంటే ఆన్లైన్లోనే తీసుకుంటున్నా. నేనైతే సపరేట్గా షాపింగ్ అయితే వెళ్ళట్లేదు అనమాట. నేను ఓన్గా షాపింగ్ వెళ్ళినా కూడా జస్ట్ ఒక 1 hourలో కంప్లీట్ చేస్తాను. ఇంకా అందులోనూ బాయ్స్ది కదా, టక్కుని ఇట్లా సెలెక్ట్ చేసేసి ఇంటికి వచ్చేసినాము. కళ్యాణ్కి కొంచెం పని ఉంది అని అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళుండే అనమాట. ఇప్పుడు కశ్యప్ పాపకు తినిపించే టాస్క్, పిల్లలకి తినిపించడం అంటే అయ్యో బాబోయ్, నేను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన. ఇప్పుడు హ్యాపీ శ్రీయాన్సి ఓన్గా తింటుంది. కాకపోతే వామ్మో చిన్న ఏజ్లో తినిపించడం అంటే చాలా అసలు సగం అయిపోతాం మనమైతే లిటరలీ. అండ్ కశ్యప్ పాప అయినా ఇప్పుడు మా కోడల పాపతో అయితే ఇంకా నేను చాలా స్పెండ్ చేస్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి. నాకు వాళ్ళిద్దరితో ఉన్నప్పుడల్లా నాకు శ్రీయాన్సి ఓల్డ్ మెమరీస్ అన్నీ ఇట్లా గుర్తొస్తా ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తున్నా. ఓహో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఆ గ్యాప్ అనేది ఉంటే ఎట్లుంటుంది అనేసి అనిపిస్తుంది అనమాట నాకు. శ్రీయాన్సక్ వచ్చింది. ఎట్లా ఎగ్జామ్ రాసినావుమా? చూస్తా వచ్చినాక ఎట్లా రాసినావు. మంచి రాసినావమ్మా. ఏ చాక్లెటా? ప్లీజ్ వద్దు అని చెప్పిన. వద్దు తాతకి ఇచ్చేసి, తాత పెడతాడు. స్వెటర్ మొత్తం వేసుకున్నాను తల్లి. గుడ్ గర్ల్. స్లో నీకు పెడుతుంది కావచ్చు. స్లోగా పెట్టు, స్లోగా. మళ్ళీ ఇస్తుంది మా పెట్ట పని ఇస్తుంది మా. అక్కకు పెట్టు తల్లి. అక్కకు పెట్టు ఇది ఎట్టకి. నేను పెడతా చూడు. ఇంకా మెల్లిగా ఫేస్కి తగలకుండా, ఐస్కి తగలకుండా పెట్టాలి. కూర్చో. శ్రీయాన్సక్క నేను పెడుతుంది ఇక్కడ పెడుతుందా. తీయని మా చెల్లి తీయాలి మా ఫస్ట్. పెద్దమ్మకి ఎందుకు చెప్పు, నాకెందుకు, మీరిద్దరు ఆడుకోండి. ఇగో స్పూన్ పడుతుంది. 1 2 3. 1 2. సరే. అయ్యో అబ్బా కావాలని పడేస్తున్నా ఇప్పుడు. కావాలని పడేస్తున్నా. గుడ్ జాబ్ చెల్లి. సూపర్. మెల్లిగా నమ్మకు కార్తీక్, నాకే భయం అవుతుంది. ఇటుమా కనిపిస్తుంది కష్టం ఎత్తుకుంటే. మెల్లిగా అయిపోయిందా? చాలా అయిపోయిందా?
ఈవినింగ్ వరకు అట్లా ఇద్దరు పిల్లలతోని ఫుల్ ఆడుకున్నా. యాక్చువల్గా మీరు డైరెక్ట్ నా వాయిస్ చూసి ఉంటారు, చాలా చేంజ్ అయిపోయి ఉండే అప్పుడు నా వాయిస్ కోల్డ్కి కఫ్కి. అండ్ పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడనే కాదు, నా మ్యారేజ్కి బిఫోర్ మా అక్క వాళ్ళ పెద్ద బాబు, వాడు చిన్నగా ఉండే 1 year బాబు అనమాట, వాడితో బాగా స్పెండ్ చేసేదాన్ని నేను. ఇంకా దాని తర్వాత అందులోనూ ఆడపిల్లలు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం నాకు, అదేంటో తెలియదు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక డిస్కషన్ జరుగుండే, చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. అండ్ ఇప్పుడైతే బట్టలు పెట్టడానికి మొత్తం రెడీ చేస్తున్నా అనమాట. ఇట్లా ఫస్ట్ టైం వచ్చిర్రు కదా, సో అంత ఆగం అసలు యాక్చువల్గా ప్లాన్డ్ కదా, అంతా చేసి ఉండి ఇంకా బెటర్గా బాగుండేదేమో అనిపించింది. సో ఎనీవే ఇట్లయితే ఇంకా మొత్తానికైతే బట్టలు పెడుతున్నా వీళ్ళకి. అండ్ ఆ డిస్కషన్ ఏంటంటే, ఎంతమంది నమ్ముతారు ఇట్లా పిల్లలకి మనము ఫీవర్ వచ్చినప్పుడు కానీ, దిష్టి తగిలినప్పుడు కానీ, బాలేప్పుడు కానీ తాయెత్తులు కట్టిస్తాం కదా. సో మీరు కూడా నమ్ముతారా, అట్లా కట్టిస్తారా? దర్గాకి వెళ్ళి మంత్రం వేయించి తాయెత్తు కట్టిపిస్తాం కదా, అట్లా అన్నమాట. నేను నమ్ముతా. అంటే మా పెద్దవాళ్ళు, మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా కూడా శ్రేయాన్స్కి చిన్నప్పటి నుంచి నమ్ముతాము, కట్టిపిస్తాము కూడా. కానీ అదేంటో అర్థం కాదు, దానివల్లనే తగ్గిందా లేకపోతే మనం ఏంటంటే ఒక 4 to 5 days చూస్తాను నేను, మెడిసిన్ వాడతా ఇక తగ్గలేదు అనే టైంలో వెళ్తాం అనమాట. వెళ్ళి కట్టిపిస్తాము, తొందరగా తగ్గిపోతుంది. సో వాళ్ళు కంటిన్యూ 4 to 5 days మెడిసిన్ వాడడం వల్ల తగ్గిందా లేకపోతే ఇది కట్టించడం వల్ల తగ్గిందా అనేది అర్థం కాదు. మేము బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అనిల్కి అట్లా జరిగింది. అదంతా అయిపోయినాక అదే టైంలో శ్రేయాన్స్ కూడా చాలా అంటే చాలా సిక్ అయి ఉండే. సో ఈ ప్లేస్ అనేది మేము కొత్త, అసలు మాకు ఇక్కడ ఏముంటాయి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కట్టియాలి. మెమ్లాలోనైతే టక్కున మా మామి బండి మీద వెళ్ళిపోతాము, కట్టిస్తాము. అండ్ బెంగళూరులో కూడా అక్కడ ఒకటి ఉండే అనమాట. ఇక్కడికి వచ్చినాక అసలు చాలా అంటే చాలా సిక్ అయిపోయి కళ్ళన్నీ ఇట్లా అయిపోయినాయి అనమాట. అప్పటి నుంచి శ్రేయాన్సి ఐకి ఇట్లా మొత్తం ఇట్లా బ్లాక్గా అయినాయి అప్పటి నుంచే. సో అప్పుడు మా వాచ్మెన్ వాళ్ళు చెప్పుండే, ఇక్కడ ఉప్పల్ దగ్గర ఒకటి ఉంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి. సో అప్పుడు వెళ్ళి లైన్లో నిల్చొని కట్టించినాము. ఇంకా అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా అన్నమాట. యాక్చువల్గా తలుచుకోవద్దని అంటారు, అది కూడా నిజమే. మీరు కూడా నమ్ముతారా ఇట్లా తలుచుకుంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందేమో అనేసి? అందుకే మేము బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ దాని గురించి డిస్కషన్ చేయొద్దు, మనం అనుకున్నామా పోవాలి గంతే అని ఇట్లా డిస్కషన్ జరిగిందనమాట. సో పిల్లల విషయంలో మీరు కూడా ఇట్లా చేస్తారా? కమెంట్ చేయండి. ఇంకా బెటర్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయి అంటే మెడిసిన్ ఇట్లాంటివి కాకుండా చాలామంది మొక్కుతూ ఉంటారు కదా దేవుళ్ళకి. సో అవన్నీ కూడా చేస్తుంటాము. ఎంత చేసినా పిల్లల విషయంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఎవ్రీ మంత్ ఒకసారి అట్లా. బాయ్ చెప్పు, బాయ్ కశ్వి, బాయ్ కశ్వి, బాయ్ కశ్వి, బాయ్ బాయ్ తల్లి, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు మార్నింగ్, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ కశ్వి, బాయ్. ఏం తగిలింది, ఏం తగిలింది? ఎక్సర్సైజ్ చేస్తే నీకు బంద్. ఇలా మొత్తానికి ఇంట్లో మేమందరం కలిసి హ్యాపీగా స్పెండ్ చేసినాం. ముఖ్యంగా బిడ్డతో ఫుల్ ఆడుకొని ఉండే అన్నమాట. అండ్ వాళ్ళు వెళ్తుంటే శ్రేయాన్స్ కూడా, నేను కూడా వెళ్తాను ఏడుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు తనకి డ్యాన్స్ క్లాస్ ఉంది, తనని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి డ్రాప్ చేయాలి ఇప్పుడు. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.